హాస్పిటల్లో సీసీ కెమెరాల నిఘాపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. పలు విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. బ్లడ్ బ్యాంక్తో సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు. గుంటూరు జిల్లా ఆసుపత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. Furniture, shortages furniture, details such as schools, offices, and like 70,000 fines are okay. ఇవి కొంచెం పెండింగ్ ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాల్ ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటా ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో కంప్యూటర్స్ కావాలని అడిగారు. అవి కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు వాడని కంప్యూటర్స్ ఉంటాయి. అవి వీళ్ళకి ఉపయోగపడతాయి. అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి కాకుండా వీల్ చైర్స్, తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ ప్యానెల్లో కింద వైర్స్ ఇవన్నీ వాటర్లో సబ్మర్జ్ అవ్వడం జరుగుతుంది. వాటిని షిఫ్ట్ చేసి ఇలా జనరల్గా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ అన్నీ 1 by 1 అన్ని కూర్చొని డిస్కస్ చేసాం. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు 150 బెడ్లతోటి. అది వచ్చేటప్పటికి ఇంకొక 6 నుంచి 7 to 9 months అది కంప్లీట్ చేస్తారంటున్నారు. ఈ క్యాన్సర్ సెంటర్ని కూడా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైము మంచి పెట్ స్కాన్ ఇక్కడికి రాబోతూ ఉంది. అది ఒక 1.5 monthలో అది కూడా స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నాం.